పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ వివాదంలో చిక్కుకున్నారు. కేడి ది డెవిల్ బూతు పాటపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో బోల్డ్ లిరిక్స్ స్టెప్పులు వైరల్ అవుతూ ఉన్నాయి. నోరా ఫతేహి సంజయ్ దత్ సాంగ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాటను యూట్యూబ్ నుంచి తొలగించడం జరిగింది. ఇక సిబిఎఫ్సితో పాటు సమాచార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు ముంబై లాయర్ వినీత్ జిందాల్. పాటలోని సాహిత్యం దృశ్యాలు అశ్లీలంగా ఉన్నాయంటూ కూడా ఈ పాట గురించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక మంగ్లీపై కూడా సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ నడుస్తూ ఉంది. మంగ్లీ ఇటువంటి పాటలు ఒక ఫోక్ సింగర్గా తెలంగాణకు సంబంధించినటువంటి సాంగ్స్ కానీ ఇవన్నీ పాడుతూ కూడా దగ్గరైనటువంటి మంగ్లీ ఇటువంటి ఒక బోల్డ్ సాంగ్ పాడటం మీదైతే ఆ పాటను అంటే యూట్యూబ్లో రెస్ట్రిక్ట్ చేసే విధంగా, యూట్యూబే తొలగించే విధంగా అభ్యంతరకరంగా అసభ్యకరంగా ఉన్నటువంటి పాటలు పాడారంటూ కూడా దీని మీద నెటిజన్లు ఫైర్ అవుతూ ఉన్నారు. మరొక వైపు చూస్తే దీనికి చిత్రీకరించినటువంటి స్టెప్స్ కూడా అంతే అసభ్యకరంగా ఉన్నాయి, చాలా బోల్డ్గా ఉన్నాయి. బోల్డ్ వేరు, అసభ్యంగా వేరు. దీ లైన్ బోల్డ్ను కూడా దాటి చాలా అసభ్యంగా ఉన్నాయంటూ కూడా దీని మీద అయితే ఒకంత నెటిజన్లు అయితే ఫైర్ అవుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరి ఈ వివాదం గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఎందుకంటే ఈ విషయం మీద కూడా ఈవెన్ ఇటు పలుమంది స్పందిస్తూ ఉన్నారు. ఇటువంటి సాంగ్స్ని ఏ విధంగా చిత్రీకరిస్తారంటూ కూడా కంగనా రనౌత్ కూడా దీని మీద ట్వీట్ చేశారు. బాలీవుడ్ ఎప్పుడూ కూడా అంటే ఇంకింతకన్నా ఘోరంగా దిగజారుదన్నప్పుడు కూడా అంతకన్నా ఘోరంగా దిగజారింది. ప్రపంచం అంతా, దేశం అంతా కూడా తిట్టిపోస్తూ ఉన్నా కానీ ఇంకా దిగజారిపోతుందంటూ దీని మీద కంగనా రనౌత్ కూడా స్పందించడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. ఎస్ సతీష్, ఇక మొత్తం సోషల్ మీడియాలో చూస్తే మొత్తం కూడా ఈ సాంగ్ గురించే మాట్లాడుతూ ఉన్నారు. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి ఈ వివాదం మీద? ఎస్ఐనో ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రం కేడి ది డెవిల్ అనే చిత్రంలో సర్కే చునర్ తేరీ సర్క్ అనే పాట ప్రస్తుతం పెను వివాదానికి దారితీసింది. ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ పాడిన ఈ పాటలో సాహిత్యం అలాగే దృశ్యాలు అత్యంత అశ్లీలంగా ఉన్నాయి అంటూ కూడా నెటిజన్లు పెద్ద ఎత్తున నెటిజన్లతో పాటు సామాజిక కార్యకర్తలు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ముంబైకి చెందినటువంటి ప్రముఖ న్యాయవాది అలాగే సామాజిక కార్యకర్త వినీత్ జిందాల్ ఆయన ఈ పాటపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ సిబిఎఫ్ఎస్సితో పాటు సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖకు కూడా ఫిర్యాదు చేశారు. దాంతో పాటు హ్యూమన్ రైట్స్ కి కూడా మరి ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. సో ఈ ఫిర్యాదు మేరకు గాను మొత్తం కూడా ఈ వివాదం పైన స్పందించినటువంటి ఏదైతే సిబిఎస్సికి సంబంధించినటువంటి ఈ మొత్తం మంత్రిత్వ శాఖ స్పందించారు. దాదాపు 24 గంటల్లోనే ఇది మొత్తం కూడా ఈ సాంగ్ విడుదల చేసినటువంటి 24 గంటల్లోనే పెద్ద ఎత్తున వ్యూస్ రావడం, మిలియన్లలో వ్యూస్ వెళ్ళడం, మొత్తం కూడా మరి ప్రజలు కొంత మరి ఇది అంతా కూడా కొంత బూతుకు దగ్గరగా ఉంది అంటూ కూడా విమర్శలు చేయడం ఇదంతా కూడా నడిచింది. దాని తర్వాత ఈ కంప్లైంట్ తర్వాత యూట్యూబ్ నుంచి కూడా ఆ సాంగ్ అయితే హిందీ వర్షన్ అయితే డిలీట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి మొత్తం కూడా అటు ఒకవైపు అందరినీ విమర్శిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే సంగీతం అందించినటువంటి ఈ పాటకు రాకిల్ ఆలం సాహిత్యం అందించగా అలాగే అర్జున్ జన్యం సంగీతం సమకూర్చారు. సో వీళ్లకు అలాగే చిత్రంలో నటించినటువంటి సంజయ్ దత్, నోరా ఫతేహిని కూడా పెద్ద ఎత్తున విమర్శిస్తా ఉన్నారు. దాంట్లో ఈ సాంగ్ అంటే చిత్రీకరణలో మ్యూజిక్ కావచ్చు, లిరిక్స్ కావచ్చు, చరణాలు కావచ్చు ఎంత అశ్లీలంగా ఉన్నాయో అంతకంటే మించి కూడా ఆమె డాన్స్ ఉంది. సో అంత అంటే ఆ టీనేజర్స్ ని కొంత మరి ఇటు ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి సో మొత్తం కూడా వివాదానికి దారితీసిన పరిస్థితి కనబడతా ఉంది. ఇటు చిత్ర బృందం కూడా ఈ మొత్తం కూడా హిందీ వర్షన్ అయితే ప్రస్తుతం డిలీట్ చేసిన పరిస్థితి. సతీష్, ముఖ్యంగా కూడా దీంట్లో ఈ వివాదంలో మంగ్లీ ఉండటం కూడా చర్చనీయాంశంగా మారింది. అంటే తను ఈ పాట తెలిసి పాడారా, తెలియక పాడారా? ఒక ఫోక్ సాంగ్ పాడేటువంటి అమ్మాయి ఇటువంటి పాట పాడినట్టు కూడా మంగ్లీ మీద ఎక్కువగా విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో. డెఫినెట్ గా అంటే ఇక్కడ అందరితో పాటు మంగ్లీకి ఇక్కడ పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు. మంగ్లీ పదే
మీడియాలో కాంట్రవర్సీ కావడం, మీడియాలో ఇదవ్వడం జరుగుతుంది. ఈ పాట అంటే మంగ్లీ అంటేనే మనకి కొంత శివుడి పాటలు కావచ్చు, ఏదైతే మంచి మంచి శివుడి పాటలు పాడిన పరిస్థితి ఉంది. మంగ్లీ చాలా ఫేమస్. ఈ మధ్య కాలంలోనే ఈ బాయిలోనే బల్లి పలికే సాంగ్ పైన కూడా పెద్ద ఎత్తున ట్రోల్ అయినటువంటి పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా ఆమె ఈ పాటను కూడా మరి మరాఠీ సాంగ్ నుంచి కాపీ కొట్టి తెలుగులో పాడుకుంది అంటూ కూడా మరి కంప్లైంట్ చేసిన పరిస్థితి ఉంది. ట్రోల్ అయింది, పెద్ద ఎత్తున కాపీ కొడుతున్నారు, మీరంతా కూడా సొంత టాలెంట్ కాకుండా ఎక్కడి నుంచో తీసుకొచ్చుకొని పాటలన్నీ కాపీ కొడుతున్నారు అనేది కూడా చర్చనీయాంశం. కానీ ముఖ్యంగా ఈ పాటకు సంబంధించి, ఎందుకంటే ఈ పాటలో అత్యంత అశ్లీలమైనటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి. ముఖ్యంగా దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున దుమారం అయితే రేగుతుంది. సో మంచి జానపదాలు కావచ్చు, భక్తి పాటలకు పెట్టింది పేరు మంగ్లీ. భక్తి శివుడి పాటలు కావచ్చు, మొత్తం అంటే భక్తికి సంబంధించినటువంటి అన్ని పాటలు కూడా ఈమె చాలా బాగా పాడుతూ ఉంటది. సో అంటే సతీష్, ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలంటే, డబ్బుల కోసం అంటే ఎటువంటి పాటలైనా పాడతారు, ఎటువంటి స్టెప్స్ అయినా వేస్తారు సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళు, అంతేగాని సామాజిక విలువలు కానీ, సమాజం మీద దీని ఇంపాక్ట్ కానీ, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇవి చూస్తారని కానీ ఇటువంటివి ఏవి ఆలోచించరు అనటానికి ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు అర్థం పడుతుందా? డెఫినెట్ గా అయితే దీనికి సంబంధించి డెఫినెట్ గా మీరు అన్నట్టు ఈ పాటలోని సాహిత్యం, లిరిక్స్ అంటే కొంత ద్వంద్వార్థాలతో ప్రస్తుతం చాలా అసభ్యకరంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇది మైనర్ల పైన ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పుకోవచ్చు. అట్లాగే ముఖ్యంగా దీంట్లో కొన్ని పదాలు ఉన్నాయి. పెహ్లే ఉటాకే అందర్ హో డాలే అనే పదం పైన పెద్ద ఎత్తున నెటిజన్లు అయితే తీవ్రమైనటువంటి పదజాలంతో కూడా మరి ఇటు మంగ్లీని తిడుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. పెద్ద ఎత్తున ఇది చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా మంగ్లీకి సంబంధించి కూడా ఇప్పటికే మరి కేసు అయినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా మంగ్లీ మరో వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే ఏదైతే గతంలో బాయిలోనే బల్లి పలికే ఆ సాంగ్ పైన కూడా వివాదంలో చిక్కుకుంది. మరోసారి మరో కేసు పెట్టడం, ఇట్లా మొత్తం కూడా అంటే గతంలో ఆమెకు ఉన్నటువంటి పేరు కావచ్చు, ఆమెకు ఉన్నటువంటి ఇది కావచ్చు, మొత్తం కూడా దిగజారుకుంటూ అంటే డబ్బుల కోసం, సెలబ్రిటీ హోదా కోసం ఎంతకైనా దిగజారుతారు, ఎంతకైనా దిగజారి పాటలు పాడుతారు అనేయడానికి ఎలాంటి సందేహం లేదంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న పరిస్థితి కనబడుతోంది. సతీష్, మనం చూస్తే కనుక నోరా ఫతేహి అంశం కూడా ఇప్పుడు సోషల్ మీడియా తను వేసినటువంటి స్టెప్పులు కానీ, సంజయ్ దత్ మీద కూడా విమర్శలు అయితే వెల్లువెత్తుతూ ఉన్నాయి. డెఫినెట్ గా వీళ్ళిద్దరు, సంజయ్ దత్ ఇప్పటికే ఒక ప్రముఖ సినిమాలో మంచి హిట్ తో ఉన్నటువంటి ఈయన కూడా మరి ఆ సాంగ్ లో ఉండటం, అలాగే నోరా ఫతేహి చేసినటువంటి ఆ డాన్స్ ఏదైతే ఉందో, అంటే 18 years లోపు పిల్లలు చూడాలంటే కొంత దానికి అట్రాక్ట్ అవుతారు, కంపల్సరీ ఇన్ఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది అనేది కూడా స్పష్టంగా కనబడతా ఉంది ఆ సాంగ్ చూస్తే గనక. సో ఇట్లా అంటే చేసే వాళ్ళు కానీ, పాడే వాళ్ళు కానీ, రాసే వాళ్ళు కానీ, మ్యూజిక్ చేసే వాళ్ళు కానీ మరి ఎందుకు సామాజిక బాధ్యత కోల్పోతున్నారు? సామాజిక బాధ్యతను కోల్పోయి ఎందుకు ఈ విధంగా తయారవుతున్నారు? ఎందుకు అసలు పాటలు రాస్తున్నారు? ఎందుకు? ఎగ్జాక్ట్లీ సతీష్, ఒకప్పుడు మనం మూవీస్ తీసుకుంటే కనుక ఆ మూవీ చివరిలో కూడా ఒక మోరల్, సమాజానికి ఏదో ఒక మెసేజ్ ఇచ్చేలాగా, లేకపోతే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఎంటర్టైనింగ్ పర్పస్ కోసం దాంట్లో మెసేజ్ లేకపోయినా కానీ జనాలు నవ్వుకొని వెళ్ళేలాగా తీస్తూ ఉన్నారు. కానీ ఈ రకమైన మూవీస్ కానీ, ఈ రకమైన పాటలు కానీ దేనికి వీళ్ళందరూ చేస్తున్నది దేనికోసం అని చూడాలి అసలు? డెఫినెట్ గా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యంగా ఇక్కడ 2 అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పటికీ అయితే మంచి పాటల ద్వారా మంగ్లీ అంటే ఫోక్ సాంగ్స్ లో పెట్టింది పేరు. మంగ్లీ వాయిస్ కి ఫిదా అవ్వని వాళ్ళు ఎవరు ఉండరు. అలాగే ఏదైతే భక్తికి సంబంధించినటువంటి పాటలు కూడా మంగ్లీ పాడితే అసలు చాలా బాగుంటది, అద్భుతంగా ఉంటది అంటూ కూడా అందరు కామెంట్ చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. మెంబర్ ఆఫ్ మిలియన్స్ వ్యూస్ కూడా వస్తాయి. బోలా శంకర్ కావచ్చు, శంభో శంకర్ కావచ్చు, ఇట్లా శంకరుడు పైన ఉన్నటువంటి పాటలు కావచ్చు, ఇట్లా జానపదంలో అయితే అసలు ఈ పాట ఆ పాట అని చెప్పలేని పరిస్థితి ఉంటది. సో ఆ ఫేమ్ ని, ఆ నేమ్ ని అలాగే కాపాడుకోవాలంటే డబ్బులు కావాలి. ముఖ్యంగా ఆ డబ్బులు కావాలంటే మరి ముఖ్యంగా ఇట్లాంటి పాటలు పాడితే కొంత ఎక్కువ అమౌంట్ ఇస్తారు కాబట్టి, కొంత అశ్లీలంగా ఉన్నటువంటి పాటలు పాడితే కొంత రెమ్యునేషన్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటది రేణు. సో ఆ రెమ్యునేషన్ కోసం
ఉన్న పరపతిని కాపాడుకోవడం కోసం ఇదంతా కూడా దిగజారుడు వ్యవహారం చేస్తా ఉన్నారు. ఈ సోషల్ మీడియాకి సంబంధించి కావచ్చు, అలాగే మొత్తం కూడా ఎవరైనా కొంత ఫేమస్ అయిన తర్వాత మరి కిందికి దిగజార్చుకోకుండా ఇంకా దేనికైనా తెగిస్తున్నారు, దేనికైనా ఇది చేస్తున్నారు అనే దానికి ప్రత్యేక నిదర్శనం అని అంటే చెప్పుకోవచ్చు. సతీష్, ఇప్పుడు ఈ అంశంలో కనుక మనం చూస్తే ఈ సాంగ్ ని ఇప్పుడు సోషల్ మీడియా నుంచి తొలగించడం జరిగింది. అంటే ఈ క్రమంలో కూడా అసలు సోషల్ మీడియాకి కూడా ఇక మీద ఒక స్ట్రిక్ట్ రూల్స్ కానీ వీటికి కూడా తీసుకొని రావడానికి ఏమైనా కసరత్తు జరిగిద్ది అనుకోవచ్చా మనం? ఈ సోషల్ మీడియాలో నిబంధనలు కానీ వీటి గురించి ఏంటి డీటెయిల్స్? డెఫినెట్ గా అంటే సెన్సార్ బోర్డు అనేది ఉంటుంది, సెన్సార్ బోర్డు ఉంటుంది. మరి సెన్సార్ బోర్డు ఎలా దీనికి పర్మిషన్ ఇచ్చింది అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనం చూస్తే కనుక పాటలకు సెన్సార్ బోర్డు అప్లై అవుతుందా? మొత్తం అంటే పాటలకు సంబంధించి కానీ అలాగే అంత చిత్రానికి మొత్తం కూడా సెన్సార్ బోర్డు ఉంటుంది. సెన్సార్ కు సంబంధించి అవి సెన్సార్ అయిపోయిన తర్వాతనే ఈ పాటల్ని కూడా రిలీజ్ చేస్తా ఉంటా పరిస్థితులు కనబడతా ఉంది. పాటలు రిలీజ్ చేసేటప్పుడు కూడా ముఖ్యంగా ఇక్కడ కేటగిరీలు ఉంటాయి. యూట్యూబ్ లో అయితే, సోషల్ మీడియాలో ప్రత్యేకంగా యూట్యూబ్ లో అయితే కేటగిరీ ఉంటది. 18+ కంటెంటా, 18+ కంటే తక్కువ కంటెంటా అనే కేటగిరీ ఉంటది. మరి వాళ్ళు ఏ కంటెంట్ తో పెట్టారు అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. దాంతో పాటు సామాజిక బాధ్యత కూడా ఉంటది. ఇప్పటికే మరి దీనిపైన హ్యూమన్ రైట్స్ కి కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. అలాగే CBSE ఏదైతే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్, అలాగే మంత్రిత్వ శాఖ కూడా, ప్రసార మంత్రిత్వ శాఖ కూడా ఫిర్యాదు చేశారు. సో దీంతో వీళ్ళందరూ కూడా మరి ఎట్లాంటి చర్యలు తీసుకొని ఉన్నారు, ఇట్లాంటి పాటలు రాకుండా, ఈ పాటనే కాదు ఇట్లాంటి పాటలు రాకుండా ఇలాంటి అసభ్యకరమైనటువంటి పదాలు, చరణాలు, అట్లాగే పల్లవిలు వాడకుండా మరి ఎలాంటి రూల్స్ తీసుకురానున్నారు కూడా చూడాల్సిన అవసరం ఉంటది రేణు ముఖ్యంగా. కానీ ఇట్లాంటి పాటలు కొంత అమ్మాయి అయినప్పటికీ కూడా మరి ఇట్లాంటి పాటలు పాడాలంటే కొంత మరి దీన్ని అయితే ఏ తరుణంలో చూడాలో చెప్పాలంటే కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. మనం వీడియోలో కనుక చూస్తే అది ఎంత దిగజారుడు తనానికి మరి ఇదైపోయింది అనేది స్పష్టంగా కనబడతా ఉంది రేణు. ఎస్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ మంగ్లీ పాడినటువంటి పాట నోరా ఫతేహి దీనికి డ్యాన్స్ చేయడం జరిగింది. ఇక సంజయ్ దత్, నోరా ఫతేహి వీళ్ళ మీద కూడా ఇప్పుడైతే ఇది బోల్డ్ కాదు, అసభ్యం అంటూ కూడా అందరూ కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ సాంగ్ మీద అసలు మీ అభిప్రాయం ఏంటంటే కూడా మీరు కామెంట్ చేయండి. మంగ్లీ అంటే ఒక సింగర్గా తన రోల్ తను పోషించారు, తను పాట పాడారు, ఇది కరెక్ట్ అని మీరు సమర్థిస్తారా? లేకపోతే ఇటువంటి పాటలు ఒక బాధ్యతాయుతంగా కూడా తాను పాడకుండా ఉంటే మంచిదని మీరు అనుకుంటారా? ఏమనుకుంటారో కామెంట్ చేయండి. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి ఏమనుకుంటున్నారు అనేది కూడా మీరు తెలియచేయండి. ఎందుకంటే బాలీవుడ్ ఇండస్ట్రీ మీద కంగనా రనౌత్ కూడా మాట్లాడుతూ కూడా దిగజారిపోయింది అంటూ కూడా తాను మాట్లాడటం జరిగింది. మరి తన వ్యాఖ్యలు మీరు సమర్థిస్తారా? ఏమంటారో చెప్పండి. ఇక మనం చూస్తే కనుక ఈ పాటల్లో బూతులు డబల్ మీనింగ్ లా ఉన్నాయంటూ కూడా దీని మీద మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇటువంటి పాటలు ఒక సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేయటం వల్ల అందరూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూస్తారు. చిన్నపిల్లలు వాటి మీనింగ్స్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇటువంటి క్రమంలో కూడా ఇదంతా చాలా అసభ్యంగా మారేటువంటి ఒక సిచ్యువేషన్ ప్రతి ఇంటిలో కూడా చోటు చేసుకుంటుంది. ఇలాంటి పాటలు కానీ, ఎందుకంటే ఇప్పుడు బూతులే పాటలా రాయాలనుకుంటే ఇంతకన్నా గొప్పగా బూతులు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఈ విధంగా కూడా అంటే ఒక బాధ్యతాయుతంగా ఫిలిం మేకర్స్ అనేవాళ్ళు బాధ్యతాయుతంగా ఉండాలి అంటానికి మరొకసారి కూడా ఇన్సిడెంట్ తెర మీదకి తీసుకొని వచ్చిన అంశంగా చూడాలి.